రాష్ట్రాల్లో ఘోర ప్రమాదం జరిగింది. భండారా జిల్లాలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది. ఈ శబ్దం 5 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 12 మంది ఉన్నారు. వీరిలో 2 కాపాడినట్లుగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. భండారా జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా 5గురు మృతి చెందారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీ పైకప్పు కుప్పకూలింది. పేలుడు ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మహారాష్ట్ర బాంద్రా జిల్లాలో భారీ పేలుడు జరిగింది. ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇవాళ ఉదయం ఒక భారీ శక్తివంతమైనటువంటి పేలుడు జరిగింది. దీంట్లో భాగంగా 5గురు చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా చాలా మంది కూడా దీంట్లో గాయపడ్డారు. సో ఇంకా మరణించిన వారి సంఖ్య ఇంకేమైనా పెరిగే అవకాశం ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఒక్కసారిగా భారీ శబ్దం కూడా వచ్చింది. అక్కడ ఆర్డినెన్స్ పేలినప్పుడు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎట్లా పేలుడు ఎందుకు జరిగింది అనేది మాత్రం పూర్తి వివరాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికే పేలుడు జరిగినటువంటి ఆ ప్లేస్ లో రెస్క్యూ టీమ్ గానీ, మెడికల్ టీంలు గానీ అన్ని రంగంలోకి దిగాయి. సో ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటూ కూడా వాళ్ళతో గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే ఆ పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో భారీగా కూడా అగ్ని ప్రమాదం సంభవించి అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ కార్మికులంతా కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి ఇంకా మృతదేహాలు ఇప్పటివరకు అయితే 5గురు మృతదేహాలను బయటకు తీయడం జరిగింది. బట్ ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అని కూడా ఇప్పటికే భావిస్తున్నారు. సో మహారాష్ట్రలో ఇదొక ఆయుధ కర్మాగారం. ఈ ఆయుధ కర్మాగారంలో ఇట్లాంటి పేలుడు సంభవించడం నిజానికి చాలా బాధాకరమైనటువంటి అంశంగా ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ కూడా చెప్తోంది. సో ఈ రోజు ఉదయం 10:30 ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. దీంట్లో ఇప్పటికే అంటే ఈ అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్తే కూడా విషయం చెప్పడం జరిగింది ఈ బ్లాస్ట్ కి సంబంధించి. అయితే ఈ పేలుడు ఏదైతే ఈ ధాటి ఉందో ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు మొత్తం కూడా కూలిపోయింది. దరిదాపు ఈ శబ్దం, ఈ బ్లాస్టింగ్ సౌండ్ ఏదైతే ఉందో భారీగా ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. సో ఘటన జరిగినటువంటి బ్లాస్టింగ్ జరిగినటువంటి ప్లేస్ లో భారీగా దట్టంగా పొగ కూడా కమ్ముకుంది. ఒక బాంబు పడ్డట్టుగా అట్లాంటి పరిస్థితి అక్కడ వాతావరణం మాత్రం క్రియేట్ అయింది. సో ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆల్మోస్ట్ ఆ ఫ్యాక్టరీ లోపల 12 మంది ఉన్నారన్నట్టుగా తెలుస్తోంది. 12 మందిలో ఇప్పటికీ 5గురు చనిపోయినట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. మరోవైపు ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు అయితే అధికారులు 5గురు మరణించారంటూ కూడా చెప్తున్నారు. సో సంఖ్య పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి.